ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. నీకు మాత్రమే మహిమ చెల్లునుగాక, నీకు మాత్రమే ఘనత ప్రభావములు ఆరోపించబడునుగాక. నీకు మాత్రమే, మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన, మీ నామమునకి ఘనత ప్రభావములు మహిమ చెల్లునుగాక అని స్తోత్రార్పణ చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు ఆరాధనలో సాగి వచ్చాం. నీ అమూల్యమైనటువంటి వాక్కును మేము ఈ సమయంలో ఈ మార్నింగ్ వింటుండగా మీరే మాతో మెల్లని స్వరముతో చల్లగా మా జీవితాలను, మా హృదయాలను, మా బ్రతుకులను మీరే తెప్పరిల్ల చేసి మీరే మాతో మాట్లాడమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ప్రియ విశ్వాసులారా, కూడి వచ్చినటువంటి దేవుని ప్రియ జనాంగమా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ మార్నింగ్ ఆరాధనకు ప్రేమతో ఆయన సన్నిధికి ప్రతి ఒక్కరిని కూడా, ఆయన పిల్లలమైనటువంటి మనలను ప్రతి ఒక్కరిని కూడా ఆయన సన్నిధికి ప్రేమతో స్వాగతిస్తున్నాను. ఆయన చెంతకు సిద్ధపడి ఇప్పటికీ ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డలైన మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ పేరు పేరున నా కర్మలను జోడించి ప్రభు పక్షముగా ఆయన సన్నిధిలో నుండి దీవెనలను, ఆశీర్వచనములను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ జూన్ మాసంలో 4వ ఆదివారము మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్ అనేటువంటి ధ్యానాంశం మన కొరకు ఈరోజు ఇవ్వబడింది. ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ ఆరాధన మనము అంటే ఇంగ్లీష్లో వర్షిప్ అని పిలుస్తున్నాం. వర్షిప్ లేక ఆర్డర్ ఆఫ్ ది సర్వీస్ అని పిలుస్తున్నాం. వర్షిప్ అనేటువంటి పదము ఇట్స్ ఏ ఆంగ్లో సాంక్షన్ వర్డ్ దట్ ఈస్ ఇట్స్ కమ్ ఫ్రమ్ వర్షిప్. అంటే ఆయనను గౌరవించడం, ఆయనను ఘనపరచడం, ఆయన హానర్ చేయడం. వర్షిప్ అంటే వర్షిప్ కమ్స్ ఫ్రమ్ వర్షిప్, ఆయన ఘనపరచడం. ఆరాధన అనేటువంటిది, మనం చేసేటువంటి ఆరాధన దేవునికి ఘనమైనదిగా ఉండాలి, మహిమకరముగా ఉండాలి. అది మనలను కనుపరుచుకునే విధంగా, మన స్థితిని అక్కడ హైలైట్ చేసుకునే విధంగా అక్కడ ఉండకూడదు. ఆరాధనలో మనం ఎవరం కూడా అక్కడ మన పేర్లు, మన స్థానములు, ఇవేమి మన స్థితిగతులు, ఇవేమి ఆయన ముందు కానరాకూడదు. అందుకనే నూట 15వ కీర్తనలో కీర్తనాకారుడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి
నీ నామమునకే ఏం కలుగును గాక, మహిమ కలుగును గాక. లాటిన్లో లాట్రియా అనే పదం వాడబడింది. దేవునికే మహిమ, దేవునికే మహిమ. కొన్నిసార్లు మనం ఆరాధనలో మన గురించి, మన స్థానాల గురించి, మన ప్రస్థానములను గురించి, మనల గురించి ఇనుమడింపు చేయాలని మనం ఆశిస్తూ ఉంటాం. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం? దేవునికి చెందవలసిన ఘనతను దేవునికి చెందనీయకుండా మనం ఏం చేస్తున్నాం అన్నమాట? కట్టడి చేస్తున్నాం. ఆరాధనలో కేవలం ఆయనకే మహిమ, ఆయనను ఘనపరుస్తూ చేయవలసినటువంటిది. అందుకనే ప్రభువారు ఆయన ఈ ఆరాధన అనేటువంటి పదము బైబిల్లో పర్టికులర్గా మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్తలో ఈ 4వ అధ్యాయంలో ఈ సమరయ స్త్రీతో సంబోధన చేస్తున్నప్పుడు అక్కడ వినియోగించబడినటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రభువారు 23వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, చూసారా, యథార్థముగా ఆరాధించడం అంటే అబద్ధంగా కూడా ఆరాధన చేస్తారా? మీరు ఆలోచన చేయండి. ఆ పదం వాడబడిందంటే ఒకసారి గ్రహించాలి. కొంచెం ఏమనుకోవద్దు కానీ చర్చిలో అందరం ప్లీజ్ కొంచెం హంబుల్గా కూర్చుందామా? కొంచెం ప్లీజ్ మన సెట్ రైట్ ప్లీజ్, సెట్ రైట్, కొంచెం ప్లీజ్ హంబుల్గా కూర్చుందామా? అట్లా కూర్చోవద్దు ప్లీజ్, హంబుల్గా కూర్చుందాం ప్లీజ్. హంబుల్గా ఆయన ఆరాధనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం అహంతో కూర్చోకూడదు. ప్లీజ్ ప్లీజ్. బయట కూర్చుంటే కూర్చున్నాం, ఇంకెక్కడికి వచ్చిన తర్వాత కూడా చేసే ఆరాధనలో అలా చేస్తే ఇంక ప్రయోజనం ఏంటి? అదే అబద్ధంగా చేయడం అంటే. ఇంక అవసరం లేక అక్కడ అదే అబద్ధం. ఇక యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఆయనను ఆరాధించేటువంటి కాలము ఏంటట? వస్తుంది, అది వచ్చే ఉన్నది అని ప్రభువారు అక్కడ తర్వాత 23వ వచనం చివరిలో తను ఆరాధించువారు అలాంటి వారుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. అలాంటి వాళ్ళుగా ఉండాలని ఆయన అలాంటి వారుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఏదో బయట ఉన్నట్లుగా మనం ఆయన సన్నిధిలో ఉండకూడదు. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తెలుగులో 2 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఆరాధన, రెండవది పూజ. ఆరాధన జీవము కలిగినటువంటి దేవునికి చేసేది, పూజ జీవం లేని వాటికి చేసేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పూజ అనే పదము జీవం లేనటువంటి వాటి ఎదుట అందుకనే పూజ అనేటువంటి పదము కాదు. ఆరాధనకు హెబ్రూలో శాఖ అనే పదం వాడబడింది. హెబ్రూలో శాఖ అంటే విచ్ మీన్స్ ఏంటో తెలుసా? ఎక్కడి వాళ్ళు అక్కడ ఒళ్ళు కదలకుండా కుర్చీల్లో కూర్చొని చేసేది కాదు ఆరాధన. టు బెండ్ బిఫోర్ గాడ్ అని అర్థం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎదుట వంగి మోకరించి చేసేది ఆరాధన.
నేను అందుకనే అబ్జర్వ్ చేశాను. నేను ఇవాళ నేను కొన్ని వారాలుగా కూడా అనౌన్స్ చేస్తున్నాను. రాను 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 మనం ఆరాధన చేస్తున్నామే కానీ యథార్థంగా చేయట్లా. షక అంటే గ్రీకు భాషలో ప్రాస్క్యూనియో అని రాయబడింది. ప్రాస్క్యూనియో అంటే అర్థం ఏంటంటే సాగిలపడడం, వంగి నమస్కారం చేయడం. ఇవి చాలా బలమైనటువంటి పదాలు. ఈరోజు కొరకైనటువంటి కీర్తనలో 148వ కీర్తనలో 148వ కీర్తనలో మనము ఈ కీర్తనాకారుడు రాసినటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు స్తుతించండి 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 అనే పదాలను మనం చూస్తున్నాం. ఆకాశవాసులారా, ఆయన దూతలారా, సైన్యములారా, సూర్యచంద్రాదులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైన కూడా ఏమున్నాయి? జలములు ఉన్నాయి లేవా? మనకు వర్షం కురుస్తుందంటే అదే కదా, జలములారా ఆయనను స్తుతించండి. 6వ వచనం చూడండి. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా ఆయన ఏం చేశాడట? స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి ఏం చేశాడు? కట్టడ. ఈ ఆరాధన అనేటువంటిది, ఆయన స్తుతించడం అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి కట్టడి. ఇది హెబ్రీలో క్షమ అన్నారు. క్షమ. మా సంఘంలో కట్టడండి, మా ఊరిలో కట్టడండి. ఎందుకు ఇవి? నిన్నేమన్నా పరలోకం తీసుకెళ్తాయా ఈ కట్టడలు? మా కట్టడండి ఇది. మాకు ఇది మేము పెట్టుకున్నటువంటి ఇది ఒక నిబంధన అండి అనుకుంటారు. ఈ కట్టడలు ఏమైనా దేవుని రాజ్యానికి తీసుకెళ్తాయా? దేవుని కట్టడ అగట ఏం రాయబడింది? 6వ వచనంలో ఆయన వాటికి కట్టడను నియమించను, ఏదియో దానిని అతిక్రమించదు. ఈ సృష్టిలో అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి 8వ వచనం, మకరములారా, అగాధ జలములారా, పర్వతములారా, గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేల ప్రాకు జీవులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, కొందరే అని రాయబడింది ఏంటి నా బైబిల్లో? కొందరనుందా అందరనుందా? 13వ వచనంలో అందరనుందా కొందరనుందా? చెప్పాలి. అందరనుందా కొందరనుందా? అందరూ ఏం చేయాలి? ఆయనను. హిబ్రూలో హలెల్ అనే పదం వాడబడింది. హలెల్. ఆరాధనలో నీవు నేను మనం చేసేటువంటి ప్రతి అక్కడ దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రతి కార్యము దేవుని స్తుతించే విధంగా ఉండాలి. హలెల్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆరాధనలో, ఈ ప్రెమిసెస్లో, దేవుని సన్నిధానంలో మనము దేవుణ్ణి మనము స్తుతించాలి. అందరూ స్తుతించాలి. కొంతమంది ఎట్లా ఉంటారో తెలుసా? ఆపరేషన్ చేసినప్పుడు కుట్టేస్తారు, చూసారా? కుట్లేస్తారు. ఆరాధనకు వచ్చినప్పుడు కూడా కుట్లేసిన వాళ్ళలాగేంటి? మోగోళ్ళలాగేంటి? మోగోడువా? నీవు మూగదానివా? అందుకనే యెషయా గ్రంథంలో మీరు చూడండి, మానవాళ్ళని గురించి ప్రభు ఏమన్నాడంటే, ఈ మొదటి అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ వచనం యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి నేను పిల్లలను పెంచి
గొప్పవారినిగా చేసి తిని ఈ సృష్టి తిరుగుబాటు చేయలే. తన పోలికలో తన రూపంలో చేసుకున్నటువంటి ఈ మానవాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. 5వ వచనం చూడండి, వాళ్ళు నిత్యము ఏం చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే దేవుని మీద తిరగబడ్డం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి నోటిని, దేవుడిచ్చినటువంటి చేతులను, దేవుడిచ్చినటువంటి కన్నులను, దేవుడిచ్చినటువంటి అవయవాలను దేవుని కొరకు వాడకపోవడమే తిరుగుబాటు చేయడం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చినటువంటి, అందుకనే మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటాడు. మీరు దేవుని ఆలయం. ఆలయంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ ఈ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి. ఈరోజు ప్రియులారా, ఈ ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత అలనాడు వారు సంఘము మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేసింది? దేవుని యొక్క ఆత్మ వారి మీదకి పరిశుద్ధాత్మ రూపంలో దిగివచ్చి. ప్రత్యక్షత కాదా? థియోఫనీ అన్నారు. థియోఫనీస్. ఫెనే అంటే హిబ్రూలో ముఖము, థియోస్ అంటే దేవుడు. దేవుని యొక్క ముఖాన్ని చూడగలిగేటువంటి ధన్యతను పొందుకున్నారు వాళ్ళు. కొంతమంది ఆరాధనకు వచ్చిన తర్వాత కూడా పక్కంట వాళ్ళు ఎవరు కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారా అని వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటారు. యాకోబు గారు ఆయన యబ్బోకు రేవులో నుండి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ స్థలానికి ఆయన ఏమని పేరు పెడతాడంటే పెనూయేల్ అని పేరు పెడతాడు. పెనూయేల్. ఫెనే అంటే ముఖం. ఆయన ముఖాన్ని నేను ఇక్కడ చూశాను. ఐ హావ్ సీన్ హిస్ ఫేస్, ఐ హావ్ సీన్ హిస్ రెవల్యూషన్. దేవుని సంధికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను మనము విలీనమైపోయి దేవుని సన్నిధానంలో మనము ప్రియబిడలారా అలాంటి అనుభవాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. అందుకనే సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలి? ఆయనకి సమర్పించుకోవాలి. ఈనాడు చాలామంది దేవుని సంధికి వస్తారు కానీ బాడీ ప్రజెంటే, కానీ మైండ్ మాత్రం త్వరగా అయిపోతే అక్కడికి వెళ్ళాలి. కొంతమంది మధ్యలో కూడా అదేంటో నాకు అర్థం కాదు. మీరు నమ్మండి, బాల్య దినాల నుండి, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మా పసిపిల్లలు మా బిడ్డలు వాళ్ళని గురించి చాలాసార్లు నేను ప్రార్థన చేసేవాడిని. ఒకవేళ నేను అమ్మగారు ఎత్తుకోవాల్సి వస్తే ఆరాధన డిస్టర్బ్ అవుద్ది ప్రభువా, నా బిడ్డల్ని ఏడవనివ్వదు. బలహీనతలు వచ్చి ఆరాధన మానివేయాల్సి వస్తుందేమో. నో, అలాంటి పొజిషన్ రానివద్దు. చిన్ని దానికి ముసుకెట్టేసి పడుకుంటాం. చిన్నది. ఈనాడు ప్రియులారా, దేవుని ఆరాధన చేసే విషయంలో మనం ఎంతటి ఇంపార్టెన్స్ మనం ఇచ్చేటువంటి వాండ్రముగా ఈరోజు మీరు నేను ఉంటున్నాం. దేవుని ఆరాధనలో ఎలాంటి వాండ్రముగా మీరు నేను మనం ఉండగలుగుతున్నాం అనేటువంటిది గుర్తుపెట్టుకోవలసినటువంటి వారలంగా ఉంటున్నాం. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగం రాజులు మొదటి గ్రంథంలో సొలొమోను గారు దేవాలయాన్ని దేవుని యొక్క మాట మేరకు నిర్మించిన తర్వాత
20వ వచనం చూడండి. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా. యాక్చువల్గా దావీదు గారు కట్టాలి, కానీ ప్రభు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దాయా, నీ కుమారుల్లో ఒకడు. ఎవరు కట్టాలి? సొలొమోను కట్టాలా? వాళ్ళ డాడీకి ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున ఇజ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడయ్యుండి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును నేనేం చేశాను. ఈనాడు చాలా మంది గుడి కట్టిస్తే మేమే కట్టించామండి అంటారు. నువ్వు కట్టించడం కాదు, అది ఎవరి ఘనత కోసం. మన వెళ్తా ఉంటే చాలాసార్లు రోడ్ల దగ్గర హైవేస్లో చిన్ని ఒక మందిరాలు కనిపిస్తూ ఉంది. వాడు కట్టించి అక్కడ కూర్చుంటాడు. కట్టించి దేనికోసం? కలెక్షన్ అన్నమాట. అక్కడ మన ఖ్యాతి కోసం, మన సౌలభ్యం కోసం చేసేది కాదు ఇది. దేవుని యొక్క నామ ఘనత కొరకు ఈ మందిరం. సొలొమోను గారు కట్టించాడు. నేను యెహోవా నామ ఘనత కొరకు మందిరం కట్టించాను, దేవుని ఘనపరచడానికి నేను చేశాను. మనం ఏది చేసినా, ఎంత ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా మనం దేవుని యొక్క నామ ఘనత కోసమే. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ చెప్పాలి. కొంతమంది చెప్పిన ప్రామిసులు కూడా చేయరు. అనుకున్నవి కూడా దేవునికి చేయాలనుకున్నవి చేయరు. దేవుని గణపరచడానికి మనం చేయవలసినటువంటి వాటిని మనం చేసేయాలంతే. దేవుని గణపరచడానికి అవి మనం అనుకున్నాం. లేకపోతే అసలు మనం ఆ మాట అనుకుని ఉండడమే మేలు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ప్రియులారా. కనుక దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం అనుకున్నామంటే దాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క నామాన్ని నామ ఘనత కొరకే దాన్ని నెరవేర్చాలి. సొలొమోను గారు దాన్ని నెరవేర్చి ఇప్పుడు ఏం చేశాడో చూడండి. 22వ వచనం చూడండి. ఇజ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశం వైపు చెప్పండి ఏంటి? చేతులు ఎత్తి. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి ప్లీజ్. మన చేతులను పైకెత్తి. అందుకనే చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వెస్పర్స్. కొంతమంది ఏదో ఫీల్ అయ్యి, అంటే దేవునికి మనల్ని మనం ఏం చేస్తున్నాం? హెడ్స్ ఆఫ్ అనగానే మన చేతులు ఏం చేస్తాం? పైకెత్తేస్తాం. అంటే దేవుని సమర్పించుకోవడం. హెడ్స్ ఆఫ్ అనగానే సొలొమోను గారు ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీ నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైనటువంటి మనము కార్యాన్ని హార్ట్ఫుల్గా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. పూర్ణ హృదయంతో దాన్ని చేసినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఏదో సామెత మనం చూస్తూ ఉంటాం. ఏవో కార్యాల కొరకు, లబ్ధి కొరకు, స్వార్థంతో ఏవో ఆశించి మనం చేస్తే అక్కడ దేవుని యొక్క నామానికి మహిమ ఉండదు. ఒకవేళ మనుషులకి అర్థం కాకపోవచ్చు, కానీ నీ హృదయం ఎవరికి తెలుసు?
ఒకవేళ అయ్యగారికి కూడా అర్థం కాకపోవచ్చు, అమ్మగారికి అర్థం కాకపోవచ్చు, అక్కడున్న పీపుల్కి ఒకవేళ ప్రజలకు అర్థం కాకపోవచ్చు. దేవునికి తెలుసు. కనుక దేవుడు ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సొలొమోను గారి యొక్క ప్రార్థన ద్వారా ఆరాధన అక్కడ దేవాలయాన్ని కట్టిన తర్వాత ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఇంకో మాట అంటున్నాడు చూడండి, 27వ వచనం చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నీకు పట్టజాలం. నేను కట్టించిన ఈ మందిరము, నేను కట్టించిన మందిరం ఎలాగునో చాలును. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎలా సరిపోతుంది? ఆకాశ మహాకాశాలను పట్టజాలని దేవుడు, ఆకాశ మహాకాశాలను పట్టజాలని దేవుడు, పశులశాలలో పరునాడు పసిబాలుడు, పశుశాలలో పరునాడు పసిబాలుడు, ఆకాశ మహాకాశాలను పట్టజాలని దేవుడు, ఆకాశ మహాకాశాలను పట్టజాలని దేవుడు, పశుశాలలో పరునాడు పసిబాలుడు. ఆకాశ మహాకాశాలు పట్టున్నటువంటి దేవుడు నీవు కట్టినటువంటి మందిరంలోనే ఎలాగ పడతాడు? అసలు ఈ పాటలో చూస్తే ఆ పశువుల శాలలో, ఆ పశువుల తొట్టిలో చిన్నదానిలో అడ్జస్ట్ అయిపోయాడు. అంత గొప్ప దేవుడు అంటే ఎంత వినయం! మహిమనంతా విడచి వచ్చి, మహిమనంతా విడచి వచ్చి మహిని ప్రసాదించెను, మహిమనంతా విడచి వచ్చి తన మహిమనంతా ప్రసాదించెను. ఈ మహిలో ఉన్నటువంటి మానవాళికి తన మహిమను, ఈ మంటి మానవాళిమైనటువంటి మనలకు ఆయన తన మహిమని ఇవ్వడానికి ఈ లోకానికి వస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి ఈ శరీరాన్ని చూసుకొని అద్దం దగ్గరికి వెళ్ళి ఎంత సిద్ధపడతామో. ఆయన మహిమనే విడిచిపెట్టి వచ్చాడు. ఆరాధన ప్రియబిడ్డలారా, దేవుని ఆరాధన చేయడానికి మనం ఎంత సిద్ధపడాలో. దేవుడు తన మహిమను విడిచిపెట్టి మహిలో ఉన్నటువంటి మానవాళికి తన మహిమనివ్వడానికి, ఈ భూమిలో ఉన్నటువంటి మానవాళికి మహిమైశ్వర్యానికి పాత్రులుగా చేయడానికి దేవుడు ప్రియబిడ్డలారా ఇటు ధన్యతను ఇస్తే చూడండి, ఇక్కడ 8వ అధ్యాయంలో రాజుల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, అయ్యా ఈ మందిరము ఎలాగున పట్టును అంటూ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే 29వ వచనం, నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన దయతో ఏం చేయ, నేను నీ దాసుడను, డూలస్ అని రాయబడేది గ్రీకు భాష, అంటే విచ్ మీన్స్ సర్వెంట్. దాసుణ్ణి మనం ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి వారిని ఏమంటాం? పని మనిషి అంటాం, సర్వెంట్. ఇక్కడ డూలస్, దాసుణ్ణి అనే పదం వాడాడు. ఆయన ఈ భూలోకానికి ఎలాగొచ్చాడంటే, ఆయన ఎలాగొచ్చాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన దాసుని స్వరూపము ధరించి. ఆరాధనకు వచ్చేటప్పుడు, దేవుని సంధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలో తెలుసా? చెప్పండి, ఎలా రావాలి? హంబుల్గా రావాలి, దీనులుగా.
హౌ మెనీ ఆఫ్ యు ఆర్ కమింగ్ లైక్ దిస్? కొంతమంది మన గొప్పతనం, మన పొజిషన్, మన ఖ్యాతి, మన పవర్ ఇది చూపించడానికి ఆయనేమో మహిమనంతా విడిచిపెట్టేసి దేవుని సన్నిధానం అక్కడ విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి దాసుని రూపం దాల్చుకొని మనుషుల పోలికగా పుట్టి ఆయన తను తాను ఏం చేశాడట? కినోసిస్ అన్నాడు గ్రీకు భాషలో. కినోసిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఉన్న 6 వారాల నగలు వేసుకుని పొలుపు తాళ్ళలాగా వాటిని తెగబోసుకుని అమ్మోరులాగా కాదు. అంటే అర్థం ఏంటంటే హీ లెఫ్ట్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తనకున్నటువంటి వాటన్నిటినీ, ఆ పవర్, ఆ పొజిషన్, ఆ చైర్, ఒక్కగానొక్క కొడుకే, ఈ సృష్టి అంతా ఆయనదే, సృష్టికర్త యొక్క జనితైక కుమారుడు ఆయన, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమిలోనికి వచ్చినప్పుడు ఆయనంతగా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అంత తగ్గించుకుంటే దేవుని సంధికి వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా మనం ఎంత హంబుల్గా రావాలి. అందుకనే మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను మీరు ఏం చేయాలి? మీరు ప్రవర్తన అంటే దీని అర్థం ఏమిటి? నాట్ ఓన్లీ కండక్ట్, ఇక్కడ మనకు వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ లైఫ్, మోరల్ లైఫ్, ఇవి అన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవలసినటువంటి వారలంగా మనం ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి వారలంగా ఉంటున్నాం. ఎంతమంది ఇలాగున సిద్ధపడి వస్తున్నాం దేవుని సన్నిధికి? ఎంతమంది అలాగున మనం చేయగలుగుతున్నాం? అలాగున మనం దేవుని స్తుతించేటువంటి వాళ్ళముగా మనం ఎంతమంది ఉండగలుగుతున్నాం? నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించుము అని అంటున్నాడు. తర్వాత చూడండి అక్కడ 29వ వచనం చివరి భాగంలో అక్కడ నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ సైట్ అంతట దేవుని యొక్క కన్నులట, దేవుని కన్నులు రేయింబగళ్ళు ఏమై ఉంటాయి? తెరవబడి ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి బలమైన ప్రార్థన చేస్తారు. పవర్ ఒక్కొక్క ప్రార్థనలో సొలొమోను గారు చేసేటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆయన వాడినటువంటి పదాలండి ఎంత ఒక విలువైనటువంటి ఆణిముత్యాలు, చాలా బంగారు పదాలు, ఎంత విలువైనటువంటి పదాలు. రేయింబగళ్ళు నీ నేత్రములు ఇక్కడ తెరవబడి ఉండును గాక. చాటుకెళ్ళి ఒకవేళ ఏమన్నా చేద్దామన్నా ఇక్కడ మాత్రం ఈ కాంపౌండ్లో, బయటికి వెళ్ళి ఒకవేళ బయటికి వెళ్ళి మాట్లాడుకొచ్చామండి అయ్యగారు అని అంటే బయట ఎనడా రాత్రింబగళ్ళు ఈ కాంపౌండ్ అంతా, ఈ ప్రెమిసెస్ అంతా కూడా ఆయనకి నేత్రాలట తెరవబడి ఉంటాయి. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. తెలుగులో ఏమని రాయబడి అంటే జాగరూకుడు అన్నాడు. జాగరూకుడు అంటే రాత్రింబగళ్ళు ఆయన నిద్రపోడట. నిద్రపోడు. ఆయన ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? నేత్రాలు తెరిసే ఉంటాడు. నిద్రట్లేదా నీకు? ఇక్కడ పడుకో అడ్డమ్మా. మన దేవుడు ఆయన నిద్రపోనివాడు, నిద్ర లేనివాడు, నిద్ర రానివాడు. కొద్దిసేపు ఇక్కడ ఆరాధనకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూస్తాం కొంతమంది సౌండ్లు చేస్తూ ఉంటారు. ఎక్కడ? ఖాళీ కడుపులతో రండి ఆరాధనకి. నిజం చెప్తున్నాను. ఎందుకు వస్తుంది? ఒక ఆత్మీయ జ్ఞాపకం చేస్తున్నాను. ఖాళీ కడుపులతో వస్తే దేవుడు ఆత్మీయ ఆహారంతో మీ శరీరంలో దేవుడు ఆయన మిమ్మల్ని నింపుతాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. కడుపు నిండా తిని బేవరమంట పేర్చుకుంటా చేయమాకండి. ఆరాధనకు వచ్చాడు సాధ్యమైనంత వరకు కొద్దిసేపు గడపండి దేవుని సన్నిధిలో ఒకరోజు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఎవరిని నేను అట్లా గాయపరుస్తున్నందుకు మీరు అనిగా భావించవద్దు. ఆత్మీయంగా మీరు తీసుకోండి. దేవుని వాక్యంతో దేవునితో నింపబడదాం. చూడండి ఇప్పుడు 30వ వచనం, నీ దాసుడనైన నేనును
నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు నీవు విని విన్నపమును ఏ ప్రార్థన చేసిన ఎప్పుడు చేసినా సరే, ప్రార్థన చేయని ఏ టైంలో చేసినా సరే, ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైనటువంటి ఆకాశమందు నీవు విని మా విన్నపమును నీవు వినున్నప్పుడల్లా నీవు వారిని, అబ్బా ఈ మాట చూడండి, నువ్వు చేయనప్పుడల్లా ఆయన వినే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన విని ఆయన ఏం చేస్తాడట? క్షమించాలట. క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. చాలా బలమైనటువంటి ప్రార్థన. 33వ వచనం చూడండి. 33వ వచనం, మరి ఇశ్రాయేలీయులకు నీ జనులకు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని మందిరమందు నిన్ను గురించి ప్రార్థన విన్నపములు చేయనప్పుడల్లా, వాట్ ఎవర్ ద రిక్వెస్ట్, ఏ విన్నపాలు, ఏ విన్నపమైనా, అది ఏ విన్నపమైనా, ఏ విజ్ఞాపనైనా దేవుని వైపు తిరిగి నీవు చేయనప్పుడల్లా దేవుడు ప్రియబిడలారా ఆయన విని ఏం చేస్తాడు? ఆయన ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. తర్వాత చూడండి 17వ వచనం చూడండి. అక్కడ దేశమందు క్షేమం పట్టుట, క్షామము గాని, తెగులు గాని, గాడుపు దెబ్బ గాని, చిత్తపట్టుడు గాని, మిడతలు గాని, చీడపురుగు గాని, శత్రువులు గాని ఆ దేశ పట్టణంలో ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలు జనులో ప్రతి మనిషి తన మనోవ్యాధిని కలిగినప్పుడైనా సరే, ఒకడైనను తన జనులైనను, ఒకడైనను జనులందరైనను ఒక్కడైనను, నువ్వు ఒక్కడవే వచ్చినా అందరు కలిసి ఆరాధన చేసిన జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు, 38వ వచనం, ఈ మందిరము తట్టు తమ చేతులను చాపి, ఇందాకేమో అక్కడ చేతులు ఎత్తి, ఇప్పుడేమంటున్నాడు? అందరు చేతులు చాపండి ఇట్లా, దేవుని వైపు చేతులు చాపి. ఇందాకేమో చేతులు పైకి ఎత్తాడు ఇట్లా, అంటే సమర్పించుకోవడం. దేవుని వైపు చాపడం అంటే ఇట్లా, ఆయన సహాయం కోసం. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? చేతులను చాపి ప్రార్థన చేసుకోవడం ఆరాధనలో. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాక్టీస్. సొలొమోను గారు ఆయన తన రాజ్యములో ఆయన చేసి తన రాజ్యములో ఉన్నటువంటి మానవాళికి, తన ప్రజలకు దాన్ని నేర్పిస్తున్నాడు. ఆయన దాన్ని చేయిస్తున్నాడు. ఆయన దానిని ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఆయన తన చేతులను చాపి, ఒకడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులను చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక. ఆయన తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో, నీకేం కావాలని కోరుకుంటున్నావో ఒక నెల రోజుల నుండి నేను అనౌన్స్ చేస్తున్నా. వేటిని గురించి మీరు అందరూ తాపత్రయపడుతున్నారో, అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు, చక్కెరలు అటు కొడుతున్నారు, దీని గురించి దాని గురించి రకరకాల చక్కెరలు కొడుతున్నారు. ఆలోచన చేస్తా. అది అయ్యగారు తెలిగిపోవచ్చు, అయ్యగారు వినకపోవచ్చు. నీ హృదయంలో ఏముందో, ఏ ఆశతో ఉందో దేవునికి తెలుసు. నీ హృదయం అందు ప్రియబిడ్డ. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హంబుల్గా, దాసులుగా, డూలస్ అనే పదాన్ని చెప్పాను ఇందాకే. డూలస్ అంటే అయ్యా నేను దాసుడినయ్యా, నేను సర్వెంట్నయ్యా, నేను పనివాడినయ్యా, నీ పనిదానినయ్యా. అందుకనే ఒక దాసుడు యొక్క కన్నులు యజమానుని వైపు చూచినట్లు, దాసురాలి కన్నులు తమ యొక్క యజమానురాలు వైపు చూచినట్లు నా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. దేవుని సన్నిధిలో ప్రియబిడ్డలారా, అలాగున మీరు మనం హంబులుగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రతి హృదయాన్ని ఆయన ఎరుగుదు కనుక ప్రియబిడ్డలారా. తర్వాత 40వ వచనం చూడండి. 40వ వచనం, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నీ నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే. అబ్బా, చాలా బలమైన మాట. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ 500 కోట్ల పైచలకు ఉన్నటువంటి మానవాళి యొక్క అందరి యొక్క హృదయములను ఆయన తెలిసినటువంటి దేవుడు. ఆయన అందరిని గురించి కంప్లీట్గా ఎరిగినటువంటి దేవుడు. ఆయన 41వ వచనం, ఇశ్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులను నీ నామను బట్టి దూరదేశం నుండి వచ్చి పొరుగురు వాళ్ళైనా సొంతూరు వాళ్ళైనా ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ప్రియబిడ్డలారా
చూడండి అక్కడ 42వ వచనం, నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ స్థలమందు, నీ నివాస స్థలమందు నీ విని పరదేశులను నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. హల్లెలూయా. సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని దగ్గరకు వచ్చి హంబులుగా, దాసులముగా, దాసురాలముగా తగ్గించుకొని వినయులమై మనం చేతులను చాపి సమర్పించుకొని వినయులమై మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మార్కు సువార్తలో ఈ మాట చూస్తూ ఉంటాం. మార్కు సువార్తలో ప్రియబిడ్డలారా ఈ మాటను మనము చూస్తూ ఉంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 24వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు అన్నిటినా కొన్నిటిని ఆరాధనలో దేవునికి సమర్పించుకొని సాగిలపడి, అయ్యా నా పరిస్థితి, నా ఆరోగ్యం ఇది, నా కుటుంబ పరిస్థితి, నా వ్యక్తిగత జీవితం ఇది, నా బ్రతుకిది అని దేవునికి సమర్పించుకొని ఆయన వైపు చేతులను చాపి చేతుల పైకెత్తి హంబులుగా నీ దాసుడినయ్యా, దాసురాలనయ్యా అని మనం ఎప్పుడైతే మనము ప్రియబిడ్డలారా మనం ప్రార్థన చేస్తామో అది క్షామము కావచ్చు, కరువు కావచ్చు, తెగులు కావచ్చు, వ్యాధి కావచ్చు, అది ఏదైనా కావచ్చు ప్రియబిడ్డలారా, దేవుడు ఏమైనా సరే నీవు ఆరాధనలో నీవు ఆయన అడిగినప్పుడు దేవుడు దానిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకనే ప్రియులారా ఈరోజు నేను తెల్లవారుజాము లేచి నేను ఒక మాటను చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఈ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. ఆయన కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఈ మాట చూడండి, మీ అందరికీ చాలా, ఇది 6వ అధ్యాయం, 2 Corinthians 6th chapter verse 18 చూడండి. verse 18 నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఏం చేయాలి? ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టకుడి. దేవుని ఆలయంలో పైన 18వ వచనం బిగినింగ్లో మీరు మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం అంటే, ఆలయానికి వచ్చినప్పుడు ఆలయమై ఉన్నటువంటి మనము ఆరాధనలో పాల్గొన్నప్పుడు ప్రియులారా మీరు నేను మనమాట ప్రత్యేకంగా ఉండాలట. ఎలాగుండాలి అంటే సపరేటెడ్. గ్రీక్ భాషలో ఓక్యోమోస్ అని రాయబడింది. ఓక్యోమోస్ ఇక్కడ కంటే ఈరోజు కొరకైనటువంటి పత్రికా లేఖన భాగంలో 14వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈరోజు రాయబడినటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నేను చూడగా గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను, ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 140. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఈ 500 కోట్ల పైచీలకు ఎన్ని కోట్ల మంది ప్రజానేకంలో 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చూడండి, ఉండిరి. మరియు విస్తారమైన జలము కలిగినటువంటి జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైనటువంటి ఒక శబ్దము పరలోకం నుండి రాగా వీటిని
నేను వినిన శబ్దము వీణెలు వాయించుచున్న వైణుకుల నాదము, అంటే ఆర్కెస్ట్రా, కోయర్. ఆకే వేణులు పట్టుకొని వారందరూ కూడా ఆలపిస్తూ దాన్ని వారు ప్లే చేస్తూ వాళ్ళు ఆలపిస్తున్నటువంటి నాదముతో చక్కగా శ్రావ్యంగా పాడుతున్నటువంటి క్వైర్ లాగా ఆలపిస్తున్నట్టు సిస్టమేటిక్గా పాడుతున్నటువంటి వాళ్ళు ప్రియబిడ్డారా, అలాంటిదిగా ఉందట ప్రియబిడ్డారా. తర్వాత చూడండి 3వ వచనంలో, వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దలు ఎదుటను ఒక క్రొత్త కీర్తన ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. భూలోకము నుండి కొనబడిన ఎవరు వీళ్ళు? ఈ 144,000 మంది ఎవరంటే ఈ భూలోకములో నుండి కొనబడిన వారు. ఆయన రక్తము చేత కడుగబడినటువంటి వారు. ఇంకా తర్వాత చూస్తే ప్రియబిడ్డలారా, ఇంకో మాట రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది అంటే, కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. అంటే వెరీ టఫ్ టు సింగ్, టఫ్ టు ఫాలో, టఫ్ టు జాయిన్ ఇన్ దట్ క్వయర్, ఇన్ దట్ పీపుల్, పర్టికులర్ దట్ కమ్యూనిటీ. చాలా కష్టం అన్నమాట. ఈ నంబర్ వింటున్నప్పుడు ఇన్ని వందల మంది, ఇన్ని కోట్ల మంది, బిలియన్స్ ఈ ప్రపంచంలో ఉంటున్నప్పుడు ప్రియబిడ్డలారా, ఈ 144,000 మంది కొనబడినటువంటి గుంపులో మీరు నేను మనము ఉండగలిగే యోగ్యత అందుకని రాయబడి 4వ వచనం చూడండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన, ఎక్కడికి వెళితే అక్కడ సేవకుని వెంబడించేవాళ్ళు, దేవుని అనుకరించేటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. తర్వాత చూడండి, అక్కడ వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా, మీ పాస్టర్ గారు దేవుని భాగము ప్రథమ ఫలమును లేకపోతే మీ దశమ భాగం తీయండి అని చెప్పినా కానీ కొంతమంది చేసేవాళ్ళు లేరు. ఇంకా ప్రథమ ఫలముగా దేవుడు వాళ్ళని, అంటే ఈ 144,000 మంది ఎవరంటే ఈ సర్వ సృష్టిలో ప్రథమ ఫలములైనటువంటి ప్రజలు ప్రియబిడ్డలారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రథమ ఫలాల్లో నీవు ఉండవా? ఆ ప్రథమ ఫలాల్లో ఉండగలిగినటువంటి యోగ్యత కోయిమోస్ అన్నారు గ్రీకు భాషలో. కోయిమోస్ అంటే ప్రత్యేకించబడినటువంటి వారు, ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడు. ఇంకా క్రింద ఏమన్నాడు తెలుసా? వీరు అక్కడ వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు, అంటే వీరి మీద ఈ వేలెత్తి చూపడానికి ఆస్కారం లేదు. ఎగ్జాంపులరీ పీపుల్, వెరీ మోడల్, ప్రత్యేకించబడినటువంటి వారు. ఇక్కడికంటే ప్రియబిడ్డలారా, 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడి వారి నొసళ్ళ యందు ముద్రించబడిన వారు 144,000 ఆ 12 గోత్రాల్లో నుండి ప్రియబిడ్డలారా 144,000 మంది ప్రథమ ఫలముగా. ఈరోజు మార్నింగ్ ఈ ఆరాధనలో ఆ 144,000 మంది ఆ ప్రథమ ఫలాల్లో, ఆ ప్రథమ ఫలముగా ఉన్నటువంటి ఆయన ప్రజలుగా నీవు నేను మనం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తాను. నీవు సెక్రటరీగా ఉంటావా, ట్రెజరర్ గారుగా ఉంటావా, లేకపోతే కమిటీ మెంబర్గా ఉంటావా, పరిచారకుడుగా ఉంటావా, ఇవన్నీ కాదు. నేను ఆయన బిడ్డగా ఉంటానయ్యా. దిస్ ఈజ్ అవర్ లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. God wanted this kind of community. ఈనాడు ప్రజలు ఏంటంటే పోర్ట్ఫోలియోస్ కోసం, పదవుల కోసం, దీనికోసం దానికోసం వెంపర్లాడేటువంటి వాళ్ళు. అయ్యా, నేను నీ ప్రథమ ఫలముగా ఉంటానయ్యా, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ జ్యేష్ఠుడిగా నేను ఉంటానయ్యా, నీ జ్యేష్ఠ కుమారుడిగా నేను ఉంటానయ్యా, జ్యేష్ఠ కుమార్తెగా నేను ఉంటానయ్యా. అంటే ఈ ప్రపంచానంతా కూడా ఆయన కౌంట్ చేస్తే ప్రథమ ఫలముగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ నంబర్ అక్కడ వ్రాయబడిందంటే ఇది యోహాను గారికి పద్మసు ద్వీపంలో దేవుడిచ్చిన ప్రత్యక్షత. యోహాను గారు అక్కడ నిద్రపోతుంటే ఇచ్చాడు ఆయనకి, ఆయన అక్కడ గురక పెడుతుంటే ఇచ్చాడా, ఆయన అక్కడికి వెళ్ళి శోకండాలు పెడుతుంటే ఇచ్చాడు అక్కడ ప్రత్యక్షత. అంటే ప్రార్థన చేస్తూ అక్కడ పద్మసు ద్వీపంలో ఆయన అక్కడ పంపించేస్తే
నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీకు చాయిస్ కానీ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ పద్మస్ ద్వీపానికి వెళ్ళి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ పద్మస్ ద్వీపం ఎలాగుందంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అప్పుడు ఆ రోజుల్లో ఖైదీలను అక్కడికి దీవిలోనికి పంపించేసి ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. యోహాను గారు ప్రత్యక్షత పొందినటువంటి స్థలం, దాన్ని చూడగలిగితే ఎంత ధన్యత. ప్రథమ ఫలముగా ఉండాలని అక్కడ కోరుతూ ఉన్నాడు. నేను ముగించేస్తున్నాను ప్రియులారా. వీరు అనింద్యులు ఆ పదం చూడండి, నోట్ చేసుకోండి. అనింద్యులు. నీవు నింద లేనటువంటి దానివిగా బాల్యం నుండి ఎప్పటి వరకు నీ పొజిషన్ ఏంటి? అందుకనే మీరు ఒక మాటను ఇక్కడ ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాటను ఈ ప్రత్యక్ష ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అక్కడ ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ మాటను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా బలపడాల. ఏమిటి? 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అయ్యా వీళ్ళందరూ ఎవరయ్యా అని అడిగాడంట. వీళ్ళందరూ ఎవరయ్యా అని అడగా ఆ 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగూ నాతో చెప్పాను. వీరు చాలా చాలా మంచి పొజిషన్లు అనుభవించి వచ్చిన వారు. వీళ్ళు చాలా 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 ఉన్నతమైనటువంటి స్థానాలు అనుభవించి వచ్చిన వారు అని రాయబడిందా? ఏమని రాయబడింది? చదవండి, అందరు చదవాలి. ఏమి? నీవు ఆ గుంపులోకి వెళ్ళాలంటే నువ్వు మోసలోకి వెళ్ళాలి. వెండి స్వచ్ఛమైనటువంటి వెండిగా బయటికి రావాలంటే ఆ కంసాలోడు మోసలోకి పంపిస్తాడు. వెండిని మోసలోనికి పంపిస్తాడు. మోసలోనికి పంపించి ఎన్నిసార్లు కాలుస్తాడంటే 7 సార్లు కాలుస్తాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఒకసారి కాదు, 7 సార్లు కాలుస్తాడు. 7 సార్లు కాలుస్తాడు. ఈ మాటను మీకు చూపించిన 12వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 12వ కీర్తన ప్రియబిడ్డలారా 6వ వచనం చూడండి. 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమును మట్టి మోసలోనికి పంపించి ఆ కరిగినటువంటి ఊది అటువంటి వెండి అంతా 7 మారులు మళ్ళీ ఒకసారి తీసి మళ్ళా అటు ఇటు దాన్ని కొట్టి మళ్ళీ వేస్తాడు. 7 సార్లు లోపలికి పంపించి. అంటే దీని అర్థం ఆ ప్రథమ ఫలముగా ఉన్నటువంటి తీరబడినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే వీళ్ళు మహాశ్రమను ఆ మోసలోనికి వెళ్ళి వచ్చిన వారు. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఇహలోకములో ఈ శ్రమల గుండా వెళ్లకుండా కానీ నీవు ఉంటే నువ్వు 2వ రాకడలో నువ్వు శ్రమల గుండా వెళ్లాల్సిందే. అవి ఇప్పుడే శ్రమల గుండా కానీ నువ్వు వెళ్ళగలిగితే నీవు మహానందములో పాలు పుచ్చుకునేటువంటి ధన్యుడుగా మనం ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకములో ప్రియబిడ్డలారా, ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే ఇహలోకములో మహానందము, ఎప్పుడు చూసిన సంతోషం, ఆనందము, దీనికోసం ప్రాకులాడుతూ ఉంటే పరలోకానందాన్ని నువ్వు కోల్పోతావని చెప్పాడు. వీరెవరై అంటే మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు, మహాశ్రమలు నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలను ఏం చేశారట? మీ ఇంట్లో రిన్ సబ్బు ఉందా? సర్ఫ్ ఎక్సెల్ ఉందా? సంతూర్ సోప్ వాడుతున్నారా? లేకపోతే ఏ సోప్స్ వాడుతున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఏ క్రీమ్స్ వాడుతున్నారు? ఏ పెర్ఫ్యూమ్స్ వాడుతున్నారు? మీ దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి, మీ ఫ్యాబ్రిక్స్ని శుద్ధి చేసుకోవడానికి వేటిని వాడుతున్నారు? ఇక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలనట వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకోసం అంటే మనము ప్రియబిడ్డలారా మన వస్త్రాలని దేనికోసం? ఉతుక్కోవడానికి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ చాకిరేవికి దేనికి వెళ్తాం?
బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తాం చాకరేవికి, అవునా కదా? చాకరేవికి బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తాం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి విశ్వాసికి చాకరేవి ఏదంటే దేవుని మందిరమే. యేసు రక్తములో నీవు నేను మనము కడుగబడ్డానికి దేవుడు ప్రియబిడ్డలారా ఈ మందిరాన్ని దేవుడు నీకు ఇక్కడ ఇచ్చాడు. హల్లెలూయ. గొర్రెపిల్ల యొక్క రక్తం అనేటువంటి ఆ నీళ్లలో నీవు నేను మనము ప్రియబిడ్డలారా కడుగబడ్డానికి. కడుగబడ్డావా? పందిని తీసుకొచ్చి స్నానం చేయించి ఎక్కడ పెడతాం? పరుపు మీద పెడతాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పానపరాకి వెళ్తుంది, మళ్ళీ బ్రాందీ షాప్కి వెళ్తుంది, మళ్ళీ వేసి దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ పాపం దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ బురద దగ్గరికి వెళ్తుంది. కుక్క వాంతి చేసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? పేతురు రాసినటువంటి పత్రిక ఈ మాట చూడండి, చాలా బలీయమైనటువంటి మాటలు. పేతురు గారు ఈ మాటలను చూసినప్పుడు పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు విషయమైనటువంటి అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కుబడి, కొంతమంది ఆరాధనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, కాసేపు ఆరాధనకు వచ్చినప్పుడు బాగానే ఉంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ చిక్కుబడిపోతారు, మళ్ళీ చిక్కుపోతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇరుక్కుపోతారు. శాంసన్ కానీ ఆ ఢిల్లీలో వలలో చిక్కుకుపోతారు ప్రియబిడ్డలారా, చిక్కుబడిన వారి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఏమవుదట? మీ యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే దారుణంగా అయిపోదట. తర్వాత చూడండి, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, ఈనాడండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, సంఘాల్లో విశ్వాసులు ఎలాగుంటున్నారో చెప్పనా? దేవుని సేవకుల కంటే దైవజనుల కంటే బాగా ప్రసంగంలో ఆరిపోయారు. అయ్యగారులో తప్పులు పట్టుకునేటువంటి విశ్వాసులు అయిపోయారు. అయ్యగారులో వేలెత్తి చూపించేటువంటి విశ్వాసులు అయిపోయారు. అయ్యగారి వాళ్ళు తప్పు చెప్పారు, అమ్మగారి వాళ్ళు తప్పు చెప్పారు. పేపర్ ఇచ్చి ఒక చిన్న డాట్ పెట్టి, అయ్యా దీనిలో మీకు ఏం కావాలో చూడండి అంటే వైట్ చూడరు, ఆ ఒక్క డాట్నే చూస్తాడు. ఆ బెజ్జాలను ఎతికేవాళ్ళు ఎక్కువైపోయారు, ఆ చిన్ని మచ్చను వెతికేవాళ్ళు ఎక్కువైపోయారు ఈనాటి మనుషుల ప్రేమ. అందుకని ఇక్కడ రాస్తున్నారు చూడండి, నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడినటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా అసలు తెలియకుండాటే వారికి. అంటే దీని అర్థం ఏమిటంటే, నీవు మారు మనసు పొందానయ్యా, బాప్తిసం పొందానయ్యా, నేను కన్ఫర్మేషన్ పొందానయ్యా, అయ్యా నేను నెలలో 2 మారులు నేను కమ్యూనియన్ తీసుకుంటున్నానయ్యా, అయ్యా నేను అయ్యగారు చెప్పినడల్లా పలానా పని చేస్తున్నానయ్యా, కానీ మళ్ళీ వెళ్ళి ఆ షాప్ దగ్గర కూర్చుంటున్నానయ్యా, నెబుకద్నెజరు పచ్చగడ్డి మేసినట్టు ఆ పొగాకు మేస్తున్నానయ్యా, పులియబెట్టినటువంటి దానిని, పనికిమాలిన దాన్ని, అపవిత్రమైన దాన్ని త్రాగుతున్నానయ్యా. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ప్రియబిడ్డలారా, అంటే దీని అర్థం మనం ఎన్ని క్రియలు చేసినా అసలు నీవు చేయకున్నట్టు మేలు అని రాస్తూ ఏమన్నాడు తెలుసా? 22వ వచనం చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడినటువంటి పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత వీరికి సంభవించను కదా. అంటే దానికి మనకు తేడా ఏమీ లేదు. చాలా క్లియర్గా వ్రాసేసాడు అక్కడ. కనుక మనం ఆరాధన చేసిన తర్వాత, దేవుని సంధికి వచ్చిన తర్వాత, మన వస్త్రాలను ఉతుక్కున్న తర్వాత మళ్ళా వెళ్ళి పాపం దగ్గరికి వెళితే నీవు ఆ కుక్కకును లేకపోతే ఆ పందికిని అనగా దానికి నీకు వ్యత్యాసమేమీ లేదు అని ప్రియబిడ్డలారా. అంటే నేను అలాగంటున్నానని దయతో క్షమించండి ప్రియబిడ్డలారా. చెప్పకపోతే మీకంటే 7 అంతల శిక్ష దేవుని యొక్క సేవకులుగా మేము అనుభవించవలసినటువంటి వారలంగా ఉంటున్నాం. మీకంటే ముందుగా ప్రియబిడ్డలారా మేము అనుభవించవలసినటువంటి వారలంగా ఉంటున్నాం. దేవుని యొక్క శిక్షకు పాత్రలుగా మేము ఉండవలసిన వారలుగా ఉంటున్నాం. కనుక మనం ఎలాంటి ఆరాధన మనం చేస్తున్నాం?
దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసేటువంటి మనము ఆయన రక్తంలో కడుగుబడ్డామా? అనింద్యులుగా ఉన్నామా? ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నామా? అందుకని అక్కడ అన్నాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, మీరు వారి యొద్ద నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. యు బి సపరేటెడ్ ప్లీజ్. మీరు ప్రత్యేకంగా ఉండండి, కలవమాకండి. అందుకనే పేతురు గారు అంటాడు అపోస్తల కార్యములో, మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి మీరు వేరుగా జీవించండి. కారణం ఎందుకనంటే ఆ బురద, ఆ మకిలి, ఆ పాపం మరల అంటకుండా ప్రత్యేకంగా జీవించాలి. కనుక ఈరోజు ప్రియబిడ్డలారా, ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం ఆరాధన చేస్తున్నాం, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత పొందక. సొలొమోను గారు ప్రియబిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రత్యక్షత అనుభవాలు చూశాడో. ఆ మందిరాన్ని కట్టించి అక్కడ మోకరించి ప్రార్థన చేసి చాలా మోరల్గా అతడు కనిపిస్తున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కనుక మనము దేవునికి దూరమైనటువంటి స్థితిని కాకుండా దేవుని ఎదుట మనం తగ్గించుకున్నటువంటి వాళ్ళముగా ఉండగలిగితే, ప్రియబిడ్డలారా, ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలో ముగించేస్తున్నాను, అయిపోయింది. యేసు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక ఓచ చేయగలిగినటువంటి వాడు అక్కడ ఉంటాడు. ప్రభువు అతన్ని నిలబడమని చెప్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయంలో మాట చెప్పి ముగించేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయంలో సమాజ మందిరంలో మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలిగిన వాడు నేను అచ్చట వారు ఆయన మీద నేరము మోపవాలనని విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమని ఆయనను కనిపెట్టుచుండడు. నీవు లేచి మధ్యను నిలువమని ఎక్కడ నిలబెట్టాడట? ఎవరిని? ఏ చెయ్యి అంటే ఓచ చెయ్యి, అంటే బలహీనమైన చెయ్యి, ఎండిపోయిన చెయ్యి ఉంది కానీ అది పనికిరాని చెయ్యి ఉంది కానీ అది ఏ పని పాటలు చేసుకోవడానికి ఉపయోగపడని చెయ్యి. అలాంటి ఓచ చేయగలిగినటువంటి వారిని ఆయన ప్రభువారు ఏం చేశాడంటే మధ్యను నిలువబెట్టి, నీవు వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగితే వారందరూ అన్నారట. అప్పుడు వారందరూ ఏమన్నారంటే, అక్కడ ఆయన ఏ రీతిగా ఈ విశ్రాంతి దినమున ఏంటి ఈయన బాగు చేస్తాడా అని ఆయనట వాళ్ళు ఏ రీతిగా సంహరింతుమా, ఏ రీతిగా ఆయన్ని, అంటే ఆయన ఆరాధన చేయడానికి వచ్చి మెస్సీయను సంహరించాలనే ఆలోచన కలిగిందంటే ఇంకా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళనేనా? వాళ్ళు ఆరాధన చేయడానికి వచ్చి ప్రియబిడ్డలారా వాడు వీడు అని కుట్ర చేసేటువంటి తలంపులు కలిగినటువంటి ఆ యొక్క అనుభవాలు వాళ్ళ ఆరాధనకు వచ్చిన ప్రయోజనం లేదు కదా. కనుక ప్రియబిడ్డలారా, అందుకనే అక్కడ ప్రభువారు ఏమన్నాడు 5వ వచనంలో, ఆయన వారి యొక్క హృదయ కాఠిన్యమునకు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈనాడు ఆరాధనకు వస్తున్నారే కానీ జీవితాల్లో మార్పు లేదు. జీవితాల్లో ప్రియబిడ్డలారా స్కేరటోస్ అని రాయబడింది. స్కేరటోస్ అంటే అర్థం ఏమిటంటే వారి హృదయం రాయి అయిపోయిందట, హృదయం బండ అయిపోయిందట, హృదయం కఠినమైపోయిందట ప్రియబిడ్డలారా. కనుక అలాంటి వారులుగా ఉంటే ప్రయోజనం లేదు. మనం ఎంత ఆరాధన చేసినా కనుక మొదటివారు కడపటివారు మొదటివారు. ఈ 1,44,000 మందిలో ప్రథమ ఫలముగా ఉండేటువంటి యోగ్యత కోసం మనము తాపత్రయపడాలా, దానికోసము మనం ఆయత్తపడాలా, ప్రిపేర్ కావాలా. ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను, మరి నీ పేరు ఎక్కడ? దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా, నా పేరున్నదా. మన పేరు ఎక్కడుంది?
నా పేరు ఎక్కడుంది? సార్ నా పేరు, నేను గవర్నమెంట్ ఆఫీసర్నండి, లేకపోతే బాగా చదువుకున్నవాడినండి, లేకపోతే ఉన్నతుండండి, మేము ధనవంతులమండి, లేకపోతే నాకు చాలా హిస్టరీ ఉందండి. ఈ పేర్లలో కాదు, దేవుని యొక్క ప్రథమ ఫలముగా ఉండేటువంటి వాళ్ళ గుంపులో నీ పేరుందా? అనిందురాలుగా ఉండేటువంటి వాళ్ళ గుంపులో ఉందా? ప్రత్యేకింపబడిన వారు అని పిలువబడినటువంటి ఆ గుంపులో ఉందా? విశ్వాసుల గుంపులో నీకుందా? గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలని వాళ్ళు ఉతుకుకొన్నవారు, ఈ గుంపులో ఉందా నీ పేరు? ఎంత ధన్యత! నిజంగా ధన్యత. మకారియోస్ అని రాయబడింది గ్రీకు భాషలో. నిజంగా ఈనాడు 2 అంతస్తుల మేడ, 3 అంతస్తుల మేడ, లేకపోతే కార్లు కలిగిన వాడు, మేడలు మిద్దెలు కలిగిన వారు, బంగారం కలిగిన వారు ఈ లోక సంబంధంగా గనులే. కానీ దేవుని ఆరాధనకు వచ్చినటువంటి ఆత్మీయులారా, గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కొని, అయ్యా నేను నీ దాసుడినయ్యా. ఇందాక చెప్పానే, షాఖా అంటే అర్థం ఏమిటంటే, షాఖా అంటే అర్థం, ఒక్క మాట చెప్పి ముగించైనా అయిపోయింది, ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఈరోజు అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసు? షాఖ అంటే అర్థం ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఈ మాట చూడండి, అందరూ నోట్ చేసుకోండి. షాఖ అంటే అర్థం ఏమిటంటే, నా ఎదుట, అంటే ఎవరి ఎదుట? అయ్యగారి ఎదుట కాదు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ప్రతి మోకాలు ఏం చేయాలి? అమ్మ ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? మోకాళ్ళ నొప్పులు, ఇందాక చెప్పి బ్యాక్ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే బలహీనతలు కానీ, ఇవన్నీ ఈనాడు సంఘానికి రావడానికి కారణం ఏంటంటే, ప్రతివాని మోకాలు ఏం చేయట్లేదు? ప్రతివాని మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడనియు ప్రమాణము చేయననియు, నేను నా పేరట ఏం చేస్తున్నాను? ప్రమాణము చేయిస్తున్నాను. ఈ ప్రిబిడ్లరా, ఈ వాగ్దానము దేవుని ప్రజలంగా మనం నెరవేరుస్తున్నామా? దేవుని సన్నిధిలో దేవుని ప్రజలం. షక్క అంటే అర్థం ఏంటంటే, ప్రతి వారు మనం మోకరించి ఆయన ఏం చేయాలి? సరే, ఇక్కడ కాదు, మీ ఇంట్లో మోకరించి కనీసం ప్రార్థన చేస్తున్నారా? ఇక్కడ చేయనోళ్ళు ఇంట్లో మోకరించి ఏం చేస్తారు? ఇక్కడ లేనిది అక్కడ ఎట్ట వస్తుంది? ఇక్కడ చేయింది అక్కడ ఎలా మనం చేయగలుగుతున్నాం? ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? ఈ రోజున ఒక చిన్న పరీక్ష పెడితే, నేను ఒక నిమిషం మనం మోకరిద్దామా అని చిన్న పరీక్ష పెడితే మనం మోకరించగలమా? ప్రతివాని మోకాలు, ప్రతివాని నాలుక ఆయనను ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. ఇదే మాట రోమీయులకు రాసిన పత్రికలో మళ్ళా రాయబడి చూడండి. ప్రతివాని, రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రియబిడ్డలారా, ప్రతివాని 14వ అధ్యాయం 11-12 వచనాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక ఎవరిని స్తుతించును? జపం. ఎవరు జపాలు చేయని అవసరంలా. ఎవరు జపం చేయండి? దేవుని జపమే ఉండాలి, యేసునాయన జపమే ఉండాలి, ప్రభువుని మాత్రమే. కనుక ప్రియబిడ్డలారా, ప్రతివాని నాలుక దేవుని స్తుతించుననియు ప్రభు చెప్పుచున్నాడు అని ఎక్కడ రాయబడి ఉంది? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం రాయబడి ఉన్నది. కనుక ఇప్పుడు చూడండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి, అంటే దీని అర్థం ఏమిటి? నువ్వు దశమ భాగాలు ఇస్తున్నావా, దేవుని సంధి రెగ్యులర్గా వస్తున్నావా అనేదాని కాదు. ముందు ప్రతి వాని మోకాలు నా ఎదుట, ఇది ముందు లెక్క అడుగుతాడు. ముందు అక్కడ వంగితే, ఈ వంగిన అనుభవం, ఈ ఫిజికల్గా ఎప్పుడైతే వంగుతామో ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో మనం దీవించబడ్డానికి వీలవుతుంది. హల్లెలూయా. దేవుడట ప్రతి వారిని లెక్కలోనికి తీసుకుని వస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైతే 1 సెకండ్ మోకరించాలని నేను మనవి చేస్తున్నాను. సాధ్యమైతే 1 సెకండ్ మోకరించాలని నేను మనవి చేస్తున్నాను. 1 సెకండ్ మోకరించాలని అందరినీ కోరుతున్నాను. 1 సెకండ్ మోకరించాలని మనవి చేస్తున్నాను. 1 సెకండ్. ప్రభువా, సంవత్సరాలుగా మేము ఆరాధనకు వస్తున్నాం, కానీ
నేను వంగట్లేదయ్యా, వంగిన అనుభవం లేదయ్యా, మోకరించిన అనుభవం లేదయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక నుండి నీ ఎదుట నేను వంగిన అనుభవాన్ని కలిగిన వాడై, కలిగిన దాననై, దేవ దీనురాలుగా దాసుడిగా నేను జీవిస్తాను ప్రభువా. దేవా, నీవు నా ప్రార్థన అంగీకరించవా, మా పట్ల కార్యాలు చేయవా అని మేము మొరపెట్టుకుంటుండగా నా బిడ్డలందరి పట్ల మీరే కార్యం జరిగించమని సొలొమోను ప్రార్థన అంగీకరించి ఆయన సమయంలో దేశమును స్వస్థపరిచి కార్యం చేసి ఏ విధంగా అయితే అద్భుతం చేశావో ప్రభు, అదే రీతిగా నీవు మా విషయంలో కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.